రాయి లేకుండా జల్లెడ పట్టాలనా ఫస్ట్? రాయి ఉంటే ఛిద్రాలు పడుతుందా? రాయి అనేది అందులోనే ఉంటుంది, కాలినాక ఊడిపోతే రంధ్రం పడి కారుతుంది, పనిచేయది. వెడల్పు సరిపోతుందా చాప? అయితే మట్టి బిడ్డలు ఉంటుంది కదా, దాన్ని పగులగొట్టి ఇట్లా మెత్తగా చేస్తారు. తెల్లగా ఉంటుంది, నల్లగా ఉంటుందా? ఇప్పుడు ఇది రాగడి మట్టి, దుమ్ము ఎర్ర చిలకలల్లది, ఎర్ర చిలకలల్లది కొంచెము తెల్లగా ఉంటుంది, వండొచ్చి పేరుకుంటుంది అన్నట్టు. ఇప్పుడు నల్లగుండే మట్టి అది పొలాలకు నీడ ఉంటుంది అన్నట్ట, చెరువుకు భూమి నల్లగా ఉంటుంది, చిలక భూమి అయితే ఎర్రగా ఉంటుంది. నల్లగుండే మట్టి ఏమో నీడ ఉంటుంది అంటారా? మన చౌక భూములు అంటే మట్టి ఎర్రగా ఉంటుంది, తెల్లగా ఎర్రగా ఉంటుంది. నల్ల రేగడి భూములు అయితేనేమో నల్ల రేగళ్ళ వర్షం పడుతుంది, వరద వస్తుంది, పేరుకొని నల్లగా. ఓకే. కుండలేసింది చిగురు మట్టి, అందులో మట్టి నీళ్ళు ఇప్పుడు ఇంట్లో పోసిర్రు అన్నట్టు. చిగురు మట్టి అంటే అందులో ఎప్పుడు ఉన్నది అన్నట్టు? ఓహోహో, కుండలేసి మళ్ళీ అందులో నీళ్ళు పోసి నానబెడితే అది దీంట్లో పోయాలి, అంతేనా? ఓకే, అర్థమైంది. అట్లా పిసుకాలేనా? మళ్ళీ ఈ చిన్నదాన్నైనా తెల్లవారుతుంటే తొక్కాలి. సాగుతుంది. నా ఛానల్ పేరు వెరోనికా క్రిస్టియానా. క్రిస్టియానా కొడితే వస్తుంది, యూట్యూబ్లోకి పోయి కొట్టాలి, నేమ్ పేరు కొట్టాలి. లేకపోతే వాళ్ళు యూట్యూబ్లో పెట్టడానికి అవి కుండలు చేసేటప్పుడు కూడా మంచిగా పడతాయి, చేస్తాడు కదా. అదే పగటిలు అత్త అయిపోగా. అయితే నేను అంతేనా? మళ్ళీ రేపు ప్రొద్దున చేస్తారట, రేపటి కోసం ఈ మట్టి నానబెట్టడం. అందుకే ఇక పిలిచిండ్రు, నానబెడుతుంది. ఇక్కడనేనా? లేదు, కరీంనగర్. మా బాపుది ఈ ఊరే, మన గొర్రె మరియమ్మ వల్ల మర్ది బిడ్డ నేను. మరి ఇట్లా పంపిస్తే ఏమన్నా అత్తయా? టైం పడుతుంది. ఎట్లా అంటే అది సకినాల పిండిలాగా కనిపిస్తుంది, పేడలాగా కనిపిస్తుంది పిసుకుతుంటే కదా, మెత్తగా. సరిపోయాన్ని పోయాలి. భలే ఉన్నది మట్టి పిసకడం కూడా కదా. మట్టి స్మెల్, వాసన వాసన స్టార్ట్ అయింది, వాసన మట్టి వాసన స్టార్ట్ అయింది, మంచి వాసన వస్తుంది. అయితే అంతకుముందు నేను చిన్నగా ఉన్నప్పుడు కరీంనగర్కి ఆరేపల్లె దగ్గర చేస్తారట కుండల ఆరేపల్లె దగ్గర.
ఆహాహా. అయితే నేను చిన్నప్పుడు చూసినప్పుడు ఇట్లా వెడల్పుగా పెద్దగా ఇట్లా పోద్దురు, పోసి ఇక బాగా ఇట్లా గుండ్రగా తొక్కుదురు తిరుక్కుంటా. అంటే తర్వాత ఇక పోయింది కదా అదంతా అంత చేయడం. దాంట్లోకి వస్తుందిలే తొక్కుడు. మట్టిలో రాళ్ళు ఉండకపోతే ఏరి మట్టి దాన్ని ఇట్లా మెత్తగా చేసుకొని నానబోసేదట. అట్టిగానే గడ్డలు నానబోసి తొక్కేదట. దానికి సపరేట్ ప్లేస్ ఇక ఉంటుండే, ఈ వాకిట్లు అన్నట్టు కాకుండా ఇగో ఇప్పుడు ఇది ఎట్లున్నదో అట్లా సపరేట్ ప్లేస్ ఉండి నానబోసి తొక్కుదురు. బురద వడబోసి జల్లెడితోటి వడబోసి వాళ్ళకి జల్లెడితోటి వడబోసి 2-3 రోజుల వరకు కొంచెం ఇట్లా గట్టిగా అవుతుంది కదా, ఇట్లా అయిన తర్వాత తొక్కుతారట. మొత్తం అనుకుంటే కుండలు 2-3 రోజుల ముందే నానవేసి నీళ్ళతో కలిపి పోతారు. కరీంనగర్ సైడ్ ఇందులో ఏ దారం ఉండద్దు, ఏ రాయి ఉండద్దు, నీట్గా ఉండాలి మట్టి. కొంచెం ఉష్టి పోసి తొక్కుతాం కానీ మరి సన్నపుది ఉండదు. మట్టి పిల్లల వరకు చిన్నగా. ఆగండి, ఇప్పుడు ఆ చిన్న కట్టె పుల్ల అది చూపెట్టుండి. అటువంటిది కుండ మధ్యలో ఇట్లా ఆనినప్పుడు వస్తుంది కదా, ఇంకా సరిచేటప్పుడు అందులోనే అతికి ఉంటుంది. కాల పెట్టేటప్పుడు కుండ రెడ్గా అవుతుంది కదా, ఇలాగా అవుతుంది. ఈ కట్టె కాలుతుంది, కాలిపోతే ఆడ రంధ్రం లాగా ఏర్పడుతుంది. అందుకే అది ఏది లేకుండా చూడాలి. ఇప్పుడు ఈ మట్టి అందాదా ఎంత అవుతుంది? 10-15 అవుతాయి. మట్టి కొలత చెప్పొస్తుందా? చెప్పరాదు, కుండలు మాత్రం చెప్పొస్తుంది అందాదా. పూర్తి కూడా కలుపుతున్నారు కదా తొక్కేటప్పుడు, కాల్చినప్పుడు అది కూడా జల్లెడ పడతారా? అది కూడా జల్లెడ పట్టింది. ఇసుక రాకుండా ఎక్కువ తొక్కేటప్పుడు అందులో పోసి ఇంకేమేస్తారు? ఇసుక బూడిది అంతే. తొక్కేటప్పుడు ఇసుక బూడిది. కొంచెం గట్టిగా ఉంటే వాటర్ వేసుకోవాలి. ఒకవేళ ఏమన్నా జోరుకైతే కొంచెం మట్టి కలుపుకోవాలన్నా? జోరుకు లెక్క చేసుకోవద్దు, కరెక్టే చేసుకోవాలి. మట్టి అప్పటిదప్పుడు కలిపితే ఉమ్మ ఇరదు కదా, మంచి వాసన వస్తుంది. చెదల మట్టి వాసన వస్తుంది చూడండి, అట్లా వస్తుంది. చెదల మట్టి కూడా మెత్తగా ఉంటుంది కదా. మట్టి